ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12న ఉదయం 11:27 సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోడీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావటం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్లో 1 సారి సీఎంగా పనిచేసిన ఆయన 4వసారి సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. తొలి ప్రాధాన్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతుంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొండెదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వి రమణ తదితరులు హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ,
రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలుత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువ నేత నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి అనంతరం అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సతీకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, కుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానని పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ ఇష్టానుసారంగా లోకేష్పై విమర్శలు గుప్పించారు. వాటన్నింటికీ పటాపంచలు చేస్తూ ఎన్నికల్లో నారా లోకేష్ ఘన విజయం సాధించారు. వైసీపీ నేతలెవ్వరికీ మాట లేకుండా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీగా ఆపై మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవాకు గట్టి సమాధానం నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లోని కేసరపల్లి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆవిష్కృతమైంది. ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావలసిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతిథులు కారు. సరిగ్గా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు నాయుడు సతీమణి బాలకృష్ణ సోదరి భువనేశ్వరి ఉన్నారు. ఆమెను చూసిన వెంటనే బాలకృష్ణ భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. భువనేశ్వరిని ఆ వేదికపై చూసి ఎమోషనల్ అయిన బాలకృష్ణ సోదరుడిగా నుదుటిపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ తన సోదరిని చూసి ఎమోషనల్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పట్టాభిషేకం మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఊరువాడ తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా సాగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఇవాల్టి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు దాటుకుని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సభా ప్రాంగణం చేరుకున్నారు. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా మొత్తం 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవ అద్భుత దృశ్యాన్ని ఆద్యంతం కనులారా తిలకించారు. తమ అభిమాన నేతలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. సభ ముగిసిన అనంతరం జనం మాట్లాడుతూ రాయలసీమ, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఇలా సుదూర ప్రాంతాల నుంచి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చామని, ఏర్పాట్లు చాలా బాగా చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగలాగా జరిగిందన్నారు. జగన్ అనే రాక్షస పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఈ రోజు నుంచి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ 3 పార్టీల కలయిక రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. గత 5 సంవత్సరాల మట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా వీళ్ళు లేదు వాళ్ళ కుల మతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక రాక్షసుడు బారిన పడి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి వాక్స్వాతంత్రం కూడా లేకుండా ఇంట్లోంచి బయటకు వచ్చి ఫ్రీగా కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో మొన్న ప్రజానికం జరిగినటువంటి ఎన్నికల్లో ఊహించని విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా తమ మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఓట్ల రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి ఒక దుర్మార్గుడు ఇటువంటి వాడు ఇంతకుముందు రాలేదు, ఇక ముందు కూడా రాకపోడు. ఎందుకంటే ఏ రకంగా అతని ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రజానికం అంతా కూడా ఓట్ల రూపంలో అతన్ని కత్తిగా అనమాట ఒక ఉవ్వెత్తున వచ్చినటువంటి తుఫాను బీభత్సంలాగా ఓట్ల రూపంలో చూపించి దుర్మార్గుడిని పంపించారు. ఈరోజు చాలా చాలా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రోజున శ్రీరాముడి పట్టాభిషేకం లాగా ఇవాళ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరిగింది. చాలా గొప్ప మంచి రోజు ఈరోజు. ఈ రోజు నుంచి పరిపాలన బాబు గారు చక్కగా చేస్తారు. గతంలో దుర్మార్గమైన పరిపాలన, ఆ పరిపాలనకి నాంది పలికి ఈ రోజు నుండి కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో నడుపుతారని జరిగింది. అసలు మేము అనుకోలేదు 160 సీట్లు వస్తుందని చంద్రబాబు నాయుడికి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచి పనులు చేసి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా 20 ఏళ్ళు ఆయనే రావాలనేసి మా కోరిక. ప్రోగ్రామ్ సక్సెస్ మంచి సక్సెస్ అనమాట. అసలు ఇంత జనం వస్తారని మేము అనుకోలేదు అనమాట కల్లో కూడా. ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడం, ఎంతో అనుభవించినటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువతరానికి ముందుండి నేను భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని మేము చూసాం మా కళ్ళారా. అమరావతి రాజధాని వినిధానంతో ఎలక్షన్ పోయిన విధంగా
ఈ రాజధాని ప్రాంతం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ప్రజలందరూ ఆయనకు సంతోషించి ఈ రాజధానికి ఆయనతో అయితేనే ఇబ్బంది లేకుండా అవుతుందని ఆ ఉద్దేశంతోనే రాష్ట్రమంతా 164 సీట్లతోటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి అంగరంగ వైభవంగా ఈరోజు ప్రమాణ స్వీకారము జరిగినది. దీనికి సమీకరణ కూడా ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల్లో రైతులు చాలా బేభత్సంగా అన్యాయం అయిపోయారండి. పంట బీమా ఎక్కడా రాలేదు. 0 వడ్డీ అని చెప్పి ప్రజలను సర్వనాశనం చేసిన రైతులని, లేకపోతే జగన్కి ఎలాంటి అవమానం రాదు. 0 వడ్డీ అని చెప్పి 1,10,000 వడ్డీ కట్టుకొని ₹1,00,000 కట్టించుకొని బ్యాంకుల్లో మళ్ళీ ఆన్లైన్లో భూమి ఉంటేనే తప్ప లోన్ ఇవ్వని పరిస్థితి, బ్యాంక్ మేనేజర్ కూడా బయటికి నెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ₹100 సపోతే రీషెడ్యూల్ చేసిన ఒక ఏకైక నాయకుడు. రైతులు బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా విర్రేగింది నగిరి రోజా. అందరూ మన ఏపీ మొత్తం కూడా మా నగిరి మీదనే దృష్టి పెట్టారు. ఫస్ట్ దానికి దెబ్బ పడాలి, దాన్ని తరివేయాలి. ఒక అన్నకొండలాగా మా నగిరిని మొత్తం ఆక్రమించేసి మొత్తం తినేసింది. కబ్జాలు కానీ, ఇసుక కానీ, మా అన్నీ మొత్తం కూడా అన్ని అనకొండ ఎట్ట మింగేస్తుందో అలా మింగేసిందండి నగిరి. ఇప్పుడు మాకు దరిద్రం వదిలేదా ప్రశాంతంగా ఉన్నామండి. మా నగిరి భాను ప్రకాష్ గారు చాలా అభివృద్ధి చేస్తారని మా నమ్మకం ఉంది. మా నగిరికి మన బాబు గారు ఎన్నో అవకాశాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి, మా నగరి ప్రజల్ని కూడా బాగా చూసుకోవాలని ఈరోజు మేము ఇంత దూరం వచ్చామండి. మేము ఇక్కడ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను టీడీపీ కౌన్సిలర్ 27th వార్డ్ అండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము మా భానుప్రకాష్ సార్ని భారీ మెజార్టీతో గెలిపించాము. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కోసం మేము ఇక్కడ ఇంత దూరం వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం కోసం చాలా దూరం నుంచి మేము వచ్చాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంచనాలకు మించి బయలుదేరిన వారిని నియంత్రించడం పోలీసులకు పెను సవాలుగా మారింది. దీంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో పోలీసులపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే వాహనాలను అడ్డుకుంటూ పోలీసులు హడావుడి చేశారు. విజయవాడలోకి రాకుండా వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్ నియంత్రించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రంలో పండుగ శోభను సంతరించుకుంది. సభలో పాల్గొనేందుకు భారీగా విజయవాడకు తరలి వెళ్తున్నారు. దీంతో కోల్కతా జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి రెస్ట్ ఏరియాలో పోలీసులు భారీగా వాహనాలను నిలుపుదల చేశారు. సభకు వెళ్లే బస్సులు సైతం బయలుదేరిన వాహనాల వరుసలో ఆగిపోవడంతో ఎలాగైనా తమను పంపించాలని మహిళలు పోలీసులను ప్రాధేయపడ్డారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయని అర్థం చేసుకోండని పోలీసులు నచ్చచెప్పారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని తెలిపారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉందన్నారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదని, అన్యాయమే రాజ్యమేలుతుందని అన్నారు. బాధితుల ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలని కోరారు. ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. మీరు టీడీపీ కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారన్నారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందని, టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లపై దాడి చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోందన్నారు. ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తోందని, ఇలా దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణిచివేస్తున్నారని విజయసాయి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని, స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
పురుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల అరాచక నిరంకుశ పాలనకు ఈ రోజు ప్రజలు గుణపాఠం చెప్పారని టీడీపీ నాయకులు నాగుల మీరా అన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వ్యక్తికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంగా గడిపారన్నారు. ప్రజలు ఏ ఆకాంక్షలకు అనుగుణంగా అయితే టీడీపీ, జనసేన, బీజేపీకి ఓట్లు వేశారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమోహన్, రాజశేఖర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 1 టౌన్ పంజా సెంటర్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో టీడీపీ నాయకులు నాగుల మీరా పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగుల మీరా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుజనా చౌదరి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, ఈ చరిత్రను ఎవరూ తిరగ రాయలేరని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి లభిస్తుంది, పోలవరం పూర్తవుతుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల అభివృద్ధి, మహిళలకు రక్షణ ఉంటుందని ఏదైతే ఆశించారో అది తప్పకుండా 100% చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నరేంద్ర మోడీ సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్ని నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ముందుండి నడుపుతామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యకర్తల పార్టీ తెలుగుదేశమని, కార్యకర్తలను రక్షించేది తెలుగుదేశమని, ఎవరైతే కష్టపడ్డారో వారికి నామినేటెడ్ పదవులిచ్చి గౌరవిస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తాం. ఏదైతే సుజనా చౌదరి గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు వారు హామీ ఇచ్చారు. ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారితో పాటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ ముందుండి నడుపుతాం. మా కార్యకర్తలు కష్టపడ్డది మాత్రం జీవితంలో మర్చిపోలేము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడ్డ శ్రమ, చేసిన కృషి అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రశంసిస్తూ ఉన్నారు. కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలను రక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తప్పనిసరిగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవి ఇచ్చి వారిని గౌరవిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనంతరం రాజమోహన్, రాజశేఖర్ మిత్ర బృందం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాక్షస పాలనకు అంతమొందించి రామరాజ్యాన్ని స్వాగతం పలికారని అన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, మైనార్టీ అని చెప్పి మోసం చేస్తే వారంతా కలిసి జగన్కు గుణపాఠం చెప్పాయని అన్నారు. కలలో కూడా ఊహించని విధంగా గుణపాఠం చెప్పి రాజకీయ సమాధి చేశారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నాగుల మీరా నాయకత్వంలో సుజనా చౌదరి, కేశినేని చిన్నిని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నామని తెలిపారు. నాగుల మీరాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. 2002 సంవత్సరాలుగా గద్దె రామ్మోహన్ గారు ఎంపీ దగ్గర నుండి ఈనాడు వరకు కూడా నాగుల మీరా గారు వారి ఒక సొంత నిధుల నుంచి కానీ, అలాగే ప్రజాప్రతినిధి నిధుల నుంచి కానీ మా పేట అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారు. ఈ ఇంచిపేట ప్రాంతం నాగుల మీరా గారికి ఎంతో రుణపడి ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు గారిని ఈ దళిత సామాజిక వర్గం నుండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గం నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు గారు మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి. ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు కూడా మీ పక్షాన్ని తీసుకొచ్చి 2029లో అత్యంత ఇంకా మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.